ఈరోజు మనం చాలా పురాతనమైన మరియు ఎంతో చరిత్ర కలిగిన శ్రీరంగపట్టణ రంగనాథ స్వామి టెంపుల్ చూడబోతున్నాం. ఇంకా శ్రీరంగపట్టణం మరియు రంగనాథ స్వామి టెంపుల్ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీరంగపట్టణంలోని ఈ ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయం మైసూర్కి చాలా దగ్గరలో ఉంది. మైసూర్ నుంచి ఈ టెంపుల్ కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే బెంగళూరు నుంచి చూస్తే సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూర్ నుంచి ఇంకా బెంగళూరు నుంచి రోజు ఈ ప్రాంతానికి బస్సులు నడుస్తుంటాయి. అదీ కాక అవసరమైతే మైసూర్ నుంచి టాక్సీ కూడా అద్దెకు తీసుకుని సులభంగా వెళ్ళొచ్చు. ట్రైన్లో రావాలనుకునే వాళ్ళు శ్రీరంగపట్టణం వద్దే రైల్వే స్టేషన్ ఉంది. అది మైసూర్కి చాలా దగ్గర. అంటే మొత్తం మీద శ్రీరంగపట్టణానికి రోడ్డు మార్గం, రైలు మార్గం రెండూ చాలా సౌకర్యంగా ఉన్నాయి. ప్రయాణం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ శ్రీరంగపట్టణం అనేది కావేరీ నదిలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. అంటే ఈ శ్రీరంగపట్టణం చుట్టూరా కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, బెంగళూరు నుంచి ఎంత దూరంలో ఉంది, అండ్ ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీరు చూడాలి అనుకుంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడే ప్రసిద్ధమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మన దేశంలో అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ పూజించబడే దేవుడు శ్రీ రంగనాథుడు, అంటే విష్ణువు శయన భంగిమలో ఉన్న రూపం. ఈ ఆలయాన్ని మొదట తిరుమలయ్య అనే విష్ణు భక్తుడు నిర్మించాడు. తర్వాత హొయసల రాజులు, విజయనగర సామ్రాజ్యం దీనిని విస్తరించారు. ఆ తర్వాతి కాలంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ కూడా ఈ ఆలయాన్ని గౌరవం ఇచ్చి రక్షించారు. ఈ టెంపుల్ చుట్టూ ప్రవహించే కావేరీ నదిలో చాలా మంది భక్తులు స్నానం చేసి ఈ ఆలయంలోనికి వస్తుంటారు. బంగారద గరుడోత్సవం, శ్రీరంగ జయంతి, సుధ పూర్ణిమ, ఉయ్యాలోత్సవం ఇక్కడ జరిగే పండుగలు ఇవి చాలా ఫేమస్. ఈ పండుగ సమయంలో మాత్రం భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆలయం పూర్తిగా ఉత్సవ వాతావరణంలో ఉంటుంది. ఈ టెంపుల్ సౌత్ ఇండియాలోని పంచరంగ క్షేత్రాలలో ఒకటి. వీటిని ఆదిరంగమని, మధ్యరంగమని, అంత్యరంగమని అంటారు. ఇక్కడి రంగనాథ స్వామి గుడిని ఆదిరంగం అని అంటారు. మధ్యరంగ స్వామి గుడి ఇక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే అంతిమ రంగస్వామి గుడి కావేరీ నది పక్కనే చివరగా ఉంటుంది. అంటే కావేరీ నది వెంట వరుసగా 3 రంగనాథ స్వామి దేవాలయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఇక్కడే గౌతమ మహర్షి పూజలు చేసినట్టుగా చెబుతుంటారు. టెంపుల్ లోపల మనకి కెమెరా అలో చేయలేరు. సో నేను స్వామివారి ఫోటోని మీకు క్లిప్లో పెడుతున్నాను, చూడండి. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ముఖ్యంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు చాలా బాగుంటుంది. ఆ టైంలో కావేరీ నది అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇదే అండి.
చెప్పాలంటే శ్రీరంగపట్టణంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం భక్తి, చరిత్ర, వాస్తుకళా శైలిలో ఒక గొప్ప ఆభరణం. సౌత్ ఇండియాలో తప్పకుండా చూడాల్సిన పవిత్ర క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన నుంచి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. జై శ్రీరంగ.